ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. ఫర్ ఐ నో ది ప్లాన్స్ ఐ హావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఎ ఫ్యూచర్. జెరేమియా చాప్టర్ 29 వర్స్ 11. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. మన తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డల జీవితాల్లో మేలు కలగాలని ఎంతో ఆశపడుతుందో, వారి కొరకే ప్రార్థిస్తుందో, అలాగే మన దేవుడు అంతకన్నా ఎక్కువగా తన బిడ్డల జీవితాలలో మేలైన సంగతులను దాచి ఉంచాడు. ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల పట్ల గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు ప్రియులారా. అయితే ఈరోజు ఈ వాక్యం వించిన నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొనే పరిస్థితికి దేవుడిచ్చిన వాగ్దానమునకు ఏమాత్రము కూడా సంబంధం లేకపోవచ్చు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు అన్నీ కూడా నీకు హానికరంగా, బాధాకరంగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్న నువ్వు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటో తెలుసా? నువ్వు ఒకవేళ అనుభవించే బాధ, దుఃఖం అవన్నీ కూడా నేను ఏదో నాశనం చేయడానికే ఆ పరమ తండ్రి అనుమతిస్తున్నాడు అని నువ్వు అనుకోవద్దు. కానీ అవన్నీ కూడా నీ జీవితంలో మేలు కొరకై ఆరంభిస్తున్నాడు అని ఆనవాళ్ళుగా ఈరోజు నువ్వు గుర్తుంచుకోవాలి. నీ ఎడల ఆయనకున్న ఉద్దేశములు గొప్పవి ప్రియులారా. ఆకాశము భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నదో అదే రీతిగా ఆయనకు ఉద్దేశాలు నీ ఎడల అంత ఉన్నతంగా ఉన్నాయని ఆ పరమ తండ్రి ఈరోజు నీకు తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రస్తుతం నీ జీవితంలో అన్నీ కూడా ప్రతికూలతలేనా? ఇక మేలు చూస్తాను అనే విశ్వాసాన్ని కోల్పోయావా? నీ పరిస్థితులను బట్టి దేవునికి ప్రార్థన చెయ్యాలని మనస్సు రావటం లేదా? అలాంటి పరిస్థితులలోనే నీ విశ్వాసాన్ని ఆ పరమ తండ్రి పరీక్షిస్తాడు అని నువ్వు గుర్తుంచుకో. అంతేకాదు ప్రియులారా, అలాంటప్పుడు నువ్వు నిరీక్షణ కోల్పోకుండా దేవుని మీద విశ్వాసం ఉంచు. తప్పక నీకు ఎదురయ్యే పరిస్థితులలో సైతం నీ పరమ తండ్రి నీకు కలిగినటువంటి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క హానిని, ఆ యొక్క కీడుని సైతం ఆ పరమ తండ్రి మేలుకరంగా మారుస్తాడు. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోని భక్తులను చూస్తే అబ్రహాం తాను నమ్మిన దేవుని బట్టి ఆయన మాట చొప్పున తాను నివసించిన దేశాన్ని సమస్తంని ఇంటివారిని విడిచి బయలుదేరాడు కదా. కానీ అబ్రహాం ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు నన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు మేలు కొరకే జరిగిస్తున్నాడు అని దేవుని ఆనాడు అబ్రహాం నమ్ముతూ వచ్చినాడు. కానీ ఏమాత్రము కూడా దేవుని నిందించలేదు, ప్రశ్నించలేదు. కారణం తన జీవితంలో ఆ యొక్క దేవుని మీద తాను ఉంచినటువంటి నిరీక్షణ మాత్రమే ప్రియులారా. ఆనాడు అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆ పరమ తండ్రి నమ్ముతూ వచ్చినాడు. దేవుని ఏమాత్రము కూడా విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు తన ఉద్దేశాలను మేలు కొరకై అబ్రహాం జీవితంలో జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆనాడు యోసేపు అసలు ఏం చేశాడని తన అన్నలు అంతలా తన మీద హానికరమైన ఉద్దేశాలను కలిగి ఉంటూ వచ్చినారు. అన్నల క్షేమ సమాచారం కోసం వెళ్ళిన యోసేపుకు క్షేమమే లేకుండా పోయింది ప్రియులారా. దేవునికి ఆనాడు యోసేపు ఎంత విధేయత చూపించినా కూడా వేరే దేశానికి అమ్మివేయబడుతూ వచ్చినాడు. చెయ్యని తప్పుకు జైలు శిక్షను అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో మేలులు కాదంటారా? కానీ తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి హానికర పరిస్థితులన్నిటిలో కూడా ఆ పరమ తండ్రి తనకి మేలును దాచి ఉంచుతూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, తన జీవితంలో ఎదురైన హానికర పరిస్థితులే కానీ మేలు ఎక్కడా కూడా వాస్తవానికి ఆనాడు యోసేపుకి కనపడకపోవచ్చు. అయినప్పటికీ కూడా యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు తన జీవితంలో ఎదురయ్యే ప్రతి హానికర పరిస్థితిని సైతం మేలుకరంగా మార్చాడు. మనుష్య దృష్టికి యోసేపు వెళ్ళిన
ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి మార్గము కూడా కీడునే కానీ, అవన్నీ కూడా దేవుని ద్వారా మేలుకరంగా మార్చబడ్డాయి. అంతేకాదు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నివసిస్తూ ఉన్నప్పుడు, ఇక మా జీవితం ఎప్పటికీ కూడా ఈ యొక్క బానిసత్వ బ్రతుకునే బ్రతకాలా అని వారి పరిధిలో ఆలోచించేవారు. కానీ దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేలా ఆ పరమ తండ్రి వారి యొక్క ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, శత్రుభయం, కరువు, అనేకమైన ఆధారం లేని పరిస్థితులు ఎదురవుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు సముద్రాన్ని చీల్చి వారికి దాహాన్ని, మన్నాను కురిపిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, వారి పట్ల తన మేలుకరమైనటువంటి ఉద్దేశాలను ఆ పరమ తండ్రి నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. ఇలా ఆశీర్వాదాన్ని చూడకముందు వీరందరూ కూడా శ్రమల గుండా, ఏ ఆధారం లేని పరిస్థితుల గుండా ప్రయాణించిన వారే. అయినా కూడా వారి ముగింపు ఆ పరమ తండ్రి చిత్త ప్రకారం తన యొక్క ఉన్నత ఉద్దేశాలలో సమాధానకరంగా మార్చబడుతూ వస్తూ ఉన్నాయి. సమాధానకరమైన విధానంలో ఆ పరమ తండ్రి వారి జీవితంలో ముగింప చేస్తూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు నువ్వు పొందే నిందలు, బాధలు, వేదనలు అవన్నీ కూడా ప్రస్తుతం నీకు దుఃఖ సంహితంగాను, బాధగాను ఉండవచ్చు. కానీ నీ దేవుడు వాటన్నిటినీ కూడా నీకు మేలుకరంగా మార్చబోతున్నాడు అని ఈరోజు నువ్వు నమ్మాలి ప్రియులారా. ఎవరి జీవితాలలోనైతే ఆ పరమ తండ్రి ప్రతిదీ కూడా మేలు కొరకే జరిగిస్తాడు అని నమ్మితేనే వారి జీవితాలలో మేలును చూడగలరు ప్రియులారా. లేకపోతే ఎప్పటికీ కూడా మన జీవితంలో దేవుడి కార్యాలను చూడలేని వారిమిగా ఉంటాము. కాబట్టి ఈ రోజు నుంచి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఇక మీ జీవితంలో మేలులే జరుగుతాయన్న ఆశలు సమస్తం కోల్పోయినప్పటికీ కూడా, మీ సొంత వారి నిన్ను విడిచి నిన్ను దూరంగా వెలివేసినప్పటికీ కూడా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టడు. బహుశా ఈనాడు నా జీవితంలో నేను అన్ని కీడులే చూస్తున్నానేమో, అన్ని నష్టాలే కావచ్చు, కానీ నా దేవుని కలిగి ఉన్నాను కదా. ఏ మాత్రము కూడా నా జీవితంలో దేవుడు ఉద్దేశించిన సంగతులు నెరవేర్చక మానడు. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు నరుడు కాదు, పరమ తండ్రి అని ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఈ కొద్ది మాటలు ఆ పరమ తండ్రి విశ్వసించిన వారి జీవితాలలో ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చులాగున ఏక మనసుతో కలిసి అందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్య సాక్షివిగా, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల జీవితాలలో నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవా, మీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, స్తుతి పాడుటకే మమ్మల్ని బ్రతికించినారు తండ్రి. మా జీవపు దాతవుగా నేడు దినమంతట్లో కూడా మా యొక్క ప్రతి ప్రయాణంలో, మా ప్రతి పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి మాకు విజయాన్ని అనుగ్రహించిన తండ్రి, మీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలన్నిటిని బట్టి కూడా మీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల జీవితాల్లో మీ యొక్క అద్భుతమైన కార్యాలను ఉన్నవి ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, నిజముగా తండ్రి, మీరు మా ఎడల కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి, అవి అతి విస్తారములు తండ్రి. దేవా, ప్రస్తుతం మేము వెళ్ళే మార్గం అంతా కూడా దుఃఖకరంగా ఉన్నప్పటికీ కూడా మా జీవితాలలో తండ్రి సమస్తాన్ని కూడా మేలు కొరకే జరిగిస్తున్న మా తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది యోసేపు వలె, అబ్రహాం వలె తండ్రి ఎన్నో దుఃఖకర పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మీరే వారి జీవితాల్లో మారా వంటి ప్రతి పరిస్థితిని కూడా మధురంగా మార్చండి. తప్పక మీరే వారి జీవితాల్లో మీ యొక్క మేలుని చేత నింపుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా మీరే మాకు తోడుగా ఉండి సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా.
ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపే మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానుడు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో, దేవా ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ రారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రేడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ
ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క పోలో దివర్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకే వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలో ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తుల దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.